హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 85. ఇక స్టోరీలోకి వెళ్తే, గుడిలోకి వెళ్ళిన అందరూ దేవుడి ముందు నిల్చుకొని నమస్కారం చేస్తూ ఎవరి మనసులోని కోరికలు వాళ్ళు కోరుకుంటూ అందరూ కళ్ళు మూసుకొని భక్తి శ్రద్ధలతో కోరుకుంటూ ఉంటే, ఇలాంటి అవకాశం కోసమే వెయిట్ చేస్తూ ఉన్న ప్రణవి వెంటనే మొబైల్ తీసుకొని విప్లవ్కి వీడియో కాల్ చేసి ఆ కాల్ను మ్యూట్లో పెట్టి ఆశి కనిపించేలాగా మొబైల్ని ఎవరికీ కనిపించకుండా స్తంభం వెనుక గోడకి ఆనించి ఏమీ తెలియనట్టు వచ్చి విక్రమ్ పక్కన నిల్చుకొని కళ్ళు మూసుకొని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత అషిక రూపంలో ఉన్న అషీను అషిక అనుకుని ఉంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అషి అంటున్నాను. అషీను చూడడంతో విప్లవ్ కళ్ళు నక్షత్రాల మెరిసి ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి. బాబు, ముందు అందరూ ప్రదక్షిణాలు చేసి రండి, పూజను మొదలు పెడతాను అని పంతులు గారు చెప్పడంతో ప్రభాకర్ను అక్కడే ఉంచి అందరూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తారు. దియాని ఎత్తుకొని ప్రదక్షిణాలు చేస్తున్న ఆయుష్ను వారించి, ఇది నడవగలదు, దియాకి కూడా పుణ్యం రానివ్వండి, మీ ఓవర్ కేరింగ్తో కొద్ది రోజుల్లో నడవడం కూడా మర్చిపోతుంది అని దియా చేపట్టుకుని ప్రదక్షిణాలు మొదలు పెడుతుంది. కూతుర్ని కేర్ చేయడం చూసి కుళ్ళుకునే పిల్లం బహుశా నాకే ఉంటుంది అని ఆయుష్ కొనుక్కోవడం విని ఆశి వెనక్కి తిరిగి కోపంగా చూడడంతో హీ 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 అని నవ్వి ఆయుష్ కూడా వెనకనే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. అలా అందరి ప్రదక్షిణాలు అయ్యాక గుడిలోకి వెళ్ళి పూజ ముగించుకొని కాసేపు భక్తి శ్రద్ధలతో గర్భగుడిలో కూర్చొని దేవుని స్మరణ చేస్తూ ఉంటారు. ఆశి, అభి, జోషిక టెంపుల్ చూద్దామంటూ పైకి లేచి ప్రణవిని పిలుస్తారు. అప్పటికే ప్రదక్షిణాలు అంటూ 11 రౌండ్లు వేయడంతో నొప్పెడుతున్న కాళ్ళను నొక్కుకుంటూ నా వల్ల కాదు, మీరు వెళ్ళండి అని చెప్పి పూజారి గారు పెట్టిన పులిహోరాన్ని తింటూ చెప్తుంది. మనం వెళ్దామంటూ ముగ్గురు టెంపుల్ మొత్తం చూస్తూ సెల్ఫీస్ తీసుకుంటూ బోలెడని మెమరీస్ కలెక్ట్ చేసుకుంటారు. అలా చూస్తూ ఉన్న వాళ్లకు విఘ్నేశ్వర స్వామి విగ్రహం ముందు నీస్ మీద కూర్చొని అరచేతిలో నిమ్మకాయ సైజులో ఉన్నంత కర్పూరం వెలిగించి స్వామికి హారతిస్తూ అది ఆరిపోయే వరకు అలాగే పట్టుకొని హారతిస్తూ ఉన్న వాళ్ళని చూసి పక్కనే ఉన్న మరో ఆవిడను, ఎందుకు అందరూ అలా చేస్తున్నారు, అలా చేస్తే చేయి కాలుతుంది కదా అని అడుగుతుంది. లేదమ్మా, మనం చేతిలో కర్పూరం వెలిగించి మనసులోని కోరికను దేవుడికి చెప్తూ హారతిస్తే మన కోరికలో ఎటువంటి కల్మషం లేకపోతే మనకి కర్పూరం కాలుతున్నా ఎటువంటి నొప్పి తెలియదు. ఈ దేవుడు చాలా మహిమ గలవాడు. ఇక్కడ కర్పూరం వెలిగించి కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఇక్కడ వాళ్ళ నమ్మకం మాత్రమే కాదమ్మా, ఇది నిజం కూడా. నాకు అలాగే జరిగింది. నేను కోరుకున్న కోరిక ఆ దేవుడు తీర్చాడు, అందుకే నా మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను అని మరొకరు చెప్పడంతో ఆశి ఆ కర్పూరాలు ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకొని అటువైపు వెళ్తుంది. అక్క, ఇటు ఎక్కడికి? మనం వెళ్లాల్సింది అటు కదా, అటువైపు కదా వెళ్ళాలి అని ఆశి ఎక్కడికి వెళ్తుందో అర్థం అవ్వక వెనకనే నడుస్తూ అడుగుతుంది. ఆశి ఒక కర్పూరం తీసుకొని, నేను కూడా నా మనసులోని కోరికను దేవునికి చెప్పి హారతిస్తాను అంటూ విఘ్నేశ్వర స్వామి విగ్రహం ముందు వెళ్తున్న ఆశిని చూసి అభి షాక్ అవుతూ, అక్క ఏం చేస్తున్నావు? ఎవరో ఏదో చెప్పారని బ్లైండ్గా ఫాలో అవుతావా? నిజంగా వాళ్ళు చెప్పినట్టు చేస్తే స్కిన్ కట్ అవుతుంది. అసలే నువ్వు ఫుల్ వైట్ కదక్క, పెయిన్గా కూడా ఉంటుంది. అయినా ఇప్పుడు నీకేం బాధలున్నాయని? రాణిలా చూసుకునే బావ, నిన్ను సొంత కూతురులా చూసుకునే అత్తయ్య మామయ్య, నీతో ఫ్రెండ్లా ఉండే నిషాన్, ఓన్ బ్రదర్ కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకునే అన్నయ్యలు, ఇంకేం తక్కువైంది నీకు? దియా, ఎస్ దియాని. ఇప్పుడు తను బాగానే ఉంది. ఇంకో 2 monthsలో తనకి సర్జరీ జరుగుతుంది. అది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అని డాక్టర్స్ చెప్పారు. ఆ సర్జరీ సక్సెస్ఫుల్గా జరగాలి. దియాకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని దేవుడికి నమస్కారం చేసి దియాకి సేఫ్గా సర్జరీ జరగాలి, తను త్వరగా నార్మల్ అవ్వాలి అని కోరుకొని కళ్ళు తెరిచి అరచేతిలో కర్పూరం పెట్టుకొని వెలిగించమని అభి వైపు చూస్తుంది. అభి టెన్షన్గానే వెలిగించి అషి వైపు చూస్తూ పక్కన నిల్చుకుంటుంది. అషి కర్పూరాన్ని తిప్పుతూ దేవుడికి హారతిస్తూ తనకి వచ్చిన విఘ్నేశ్వర స్వామి మంత్రాలు జపిస్తూ కళ్ళు మూసుకొని తిప్పుతూ ఉంటుంది. కర్పూరం కరిగే కొద్దీ చర్మం చీలిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే కళ్ళల్లో నుండి నీళ్లు జలజలా కారుతూ ఉన్న అషి కర్పూరాన్ని తిప్పుతూ దియా గురించే కోరుకుంటూ ఉంటుంది. అషిను అలా చూసిన అభి, జోషిక అషి వైపు బాధగా చూస్తూ ఉంటారు. నిప్పుల కొలిమి మీద పడ్డట్టు మంట పుడుతూ ఉన్న చెయ్యి ఎక్కడ కాలిపోతున్నా అన్నంత పెయిన్ వస్తూ ఉన్నా భరించలేని బాధపడుతూ కూడా దియా కోసం ఆ నొప్పిని కూడా తీయగా భరిస్తూ మంత్రాన్ని ఆపకుండా జపిస్తూ ఉంటుంది. మా అమ్మ ఎక్కడ డాడ్ అంటూ అరగంట అయినా ఆశి కనిపించకపోయేసరికి చుట్టూ చూస్తూ అడుగుతూ ఉన్న దియాను మోహిత్ వల్లో కూర్చోబెట్టి నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు సైలెంట్గా కూర్చో అని ఆశి కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆయుష్
అషీను అలా చూసి షాక్ అవుతూ తన వైపు ఫాస్ట్గా వచ్చేసరికి అషి కర్పూరం అప్పుడే కరిగిపోయి చేయి కాలి ఉంటుంది. అది చూసిన ఆయుష్ ఫాస్ట్గా అషి చేయి పట్టుకొని పైకి లేపి, అషి నీకేమైనా పిచ్చా, ఎందుకు ఇలా చేశావు, చూడు హ్యాండ్ ఎలా అయ్యిందో అని బాధగా చూస్తూ అడుగుతాడు. ఆయుష్ గారు ఇట్స్ ఓకే, ఏమీ అవ్వలేదు, కంగారు పడకండి అని లేని చిరునవ్వు పెదాల మీద పూయిస్తూ చెప్తున్న అషిని చూసి, ఏం అవ్వకపోవడం ఏంటి, చెయ్యి ఇంతలా కాలిపోతే నీకు ముందే చెప్పాను కదా ఇలాంటి పనులు చెయ్యకు అని మళ్ళీ ఎందుకు చేశావు? దియా కోసం బావా. వాట్? అభి ఇక ఆపు, పదండి వెళ్దాం. అషి నువ్వు కాసేపు నోర్మయ్ అని కసిరి, నువ్వు చెప్పు అభి, దియా కోసం ఏంటి, తనకేం జరిగింది? ఏం జరగకూడదనే బావ తన సర్జరీ ఎటువంటి విఘ్నాలు లేకుండా సక్సెస్ అవ్వాలని కోరుకొని అక్క ఇలా చేసిందని అభి చెప్పడంతో ఆయుష్ అషి వైపు చూసి, ఎందుకే నీకు దియా అంటే అంత ప్రేమ, తనని కనకపోయినా దియా మీద ఇంత ప్రేమను పెంచుకున్నావు, సొంత తల్లిలాగే చూసుకుంటూ దియాకి తల్లి ప్రేమను అందిస్తున్నావు, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు అషి. సొంత తల్లిలా కాదు, సొంత తల్లినే, దియా నా కూతురు కాదు అంటే నేను అస్సలు ఒప్పుకోను అని కోపంగా చెప్పి దియా కోసం వెళ్తున్న అషి వైపు ప్రేమగా చూస్తూ, నచ్చేసావే రాక్షసి అని గుండెల మీద చేయి వేసి రుద్దుకుంటూ వెనుకనే వెళ్తాడు. మా అమ్మ ఎటు వెళ్ళావు అని అషి చంకెక్కి అడుగుతున్న దియా నుదుటిన కుంకుమ పెడుతూ, పక్కనే ఉన్న దియా పద అంటూ అందరితో పాటు అక్కడే అన్నదానం జరిగే చోట భోజనాలు ముగించి తిరిగి మహల్కి స్టార్ట్ అవుతారు. దారిలో గోల్డ్ షాప్కి వెళ్ళి ఇయర్ పీరింగ్ గన్తో దియాకి చెవులు కుట్టిస్తారు. మొదట నొప్పికి తట్టుకోలేక దియా ఏడ్చినా కాసేపటికి అషి తన ఏడుపు ఆపించి ఆయుష్కి నచ్చినట్టు చిన్న డైమండ్ స్టడ్స్ పెట్టించి తిరిగి మహల్కి స్టార్ట్ అవుతారు. మహల్కి వెళ్ళి అందరూ కాసేపు ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి రిలాక్స్ అవుతూ గంట తర్వాత డాక్టర్ వచ్చాడు అని కాల్ రావడంతో దియాను రాగినికి అప్పగించి విక్రమ్ మోహితులతో కలిసి ఆయుష్ ఆషి ప్రభాకర్ను తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. ప్రభాకర్ను డాక్టర్ అన్ని రకాల టెస్టులు స్కానింగ్లు అన్నీ చేసిన తర్వాత వితిన్ 1 మంత్లో రికవరీ అవుతారు. కాకపోతే అందుకు ట్రీట్మెంట్ లండన్లో అయితే బెటర్, సో మీరు ట్రీట్మెంట్ కోసం లండన్లో 1 మంత్ స్టే చేయాలి అని చెప్పడంతో ఆయుష్ అందుకు ఓకే అని చెప్పి 1 వీక్లో జాయిన్ అవుతాడు అని చెప్పి డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ప్రభాకర్ని తీసుకొని తిరిగి మహల్కి వచ్చాక అందరికీ అదే విషయం చెప్పి, అత్తయ్య మీరు మామయ్య ఇంకో 1 వీక్లో లండన్ వెళ్తున్నారు, మీకు తోడుగా మామయ్య దిలీప్ అంకుల్ ఉంటారు, నేను మీ పాస్పోర్ట్ వీసా 1 వీక్లో అరేంజ్ చేస్తాను, రెడీగా ఉండండి అని చెప్తాడు. ప్రభాకర్ సంధ్య వైపు చూడడంతో సంధ్య అసహనంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోవడం చూసి ప్రభాకర్ డల్గా కూర్చుంటాడు. అది చూసిన దిలీప్ ప్రభాకర్ పక్కన కూర్చొని అన్నీ త్వరలోనే సెట్ అవుతాయి, జరిగింది మర్చిపో, అషి ఎప్పటికీ నీ కూతురుగానే మిగిలిపోతుంది, సరేనా, సంధ్యతో నేను మాట్లాడతాను అని చెప్తున్న దిలీప్ వైపు ప్రభాకర్ కృతజ్ఞతా భావంతో చూస్తాడు. దిలీప్ ప్రభాకర్ భుజం తట్టి అక్కడి నుండి సంధ్య కోసం రూమ్లోకి వెళ్తాడు. ప్రణవి రూమ్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫాస్ట్గా విప్లవ్కి కాల్ చేస్తుంది. ప్రణవి కాల్ కోసమే మార్నింగ్ నుండి వెయిట్ చేస్తూ ఉన్న విప్లవ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, ఏయ్ బుద్ధుందా నీకు, ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి నీ కాల్ కోసం, కొంచెం కూడా టైమింగ్ సెన్స్ లేదు నీకు, నేను నీలాగా ఖాళీగా కూర్చుని బేవర్స్ అనుకున్నావా, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, అవన్నీ వదిలేసి నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా అంటూ ప్రణవి లేట్గా కాల్ చేయడంతో కోపంగా తిడుతూ ఉంటాడు. ఎంత పొగర్రా నీకు, నన్నే బేవర్స్ అంటావా, అవసరం నాది కాబట్టి సైలెంట్గా ఉన్నాను, లేకపోతే నిన్ను చంపేసేదాన్ని అని కోపంగా పళ్ళు బిగబట్టి కోపాన్ని అణుచుకుంటూ మౌనంగా ఉంటుంది. ఏయ్ ఆర్ యు డెఫ్, యు కాంట్ లిసన్ టు మీ, కాల్లో ఉన్నావా అసలు? యా ఉన్నాను, ఐఎమ్ సారీ విప్లవ్, నీ కాల్ చేయడానికి నాకు అస్సలు కుదరలేదు, ఇప్పటి వరకు టెంపుల్లోనే ఉన్నాం, జస్ట్ నౌ రీచ్ అయ్యాం హోమ్కి, రాగానే నీకే కాల్ చేస్తున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ, మరోసారి ఇది రిపీట్ చెయ్యను. ఐ డిడెంట్ ఎక్స్పెక్టింగ్ యువర్ బ్లడీ సారీ, ఐ వాంట్ టు టాక్ విత్ యూ రైట్ నౌ. యా షూర్ విప్లవ్, చూసావు కదా వీడియో కాల్లో అషికాను, ఇప్పటికైనా నమ్ముతున్నావా, అషిక బ్రతికే ఉంది, నువ్వు అడిగినట్టుగానే తనని లైవ్లో చూపెట్టాను, అందరూ అనుకున్నట్టు తను చనిపోలేదు, మా బావతో తన కూతురుతో సంతోషంగా ఉంది, ఉండనివ్వను, అషిక నాతోనే ఉండాలి, తను నాది, నా కోసమే, అండ్ తను బ్రతికింది నా కోసమే అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. చెప్పు, ఇండియాలో ఇప్పుడు అషిక ఎక్కడుంది, ఏం చేస్తుంది? అషిను అషిక అని విప్లవ్ నమ్మడంతో ప్రణవి సైడ్ స్మైల్తో నవ్వుకుంటూ, తను ప్రజెంట్ హైదరాబాద్ మహల్లో ఉంది, ఈ మహల్లోకి మా బావ పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం అంటే పులి నోట్లో తల పెట్టినట్టే, కాబట్టి నేను చెప్పినప్పుడు నువ్వు ఇండియాకి వచ్చి ప్లాన్ ప్రకారం అషిక దియాలను తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, అర్థమవుతుందా? నేను ఎప్పుడు ఎక్కడికి ఎలా రావాలో నాకు తెలుసు, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్,
ఈసారి మాత్రం తనని మిస్ అవ్వను, అడ్రస్ చెప్పినందుకు థ్యాంక్స్ అంటూ మరో మాటకి తావివ్వకుండా కాల్ కట్ చేస్తాడు. ఈడియట్, ఇలా కాల్ కట్ చేశాడేంటి? ఏదైతే ఏంటి, ఆశీ మీద ఎలాంటి డౌట్ రాలేదు కాబట్టి వీడిని మెల్లగా ఇండియా రప్పించి ఈ దరిద్రాన్ని వెంటనే వదిలించుకోవాలి అని నవ్వుకుంటూ, ఓసే ఆశీ, నీకు రోజులు దగ్గర పడ్డాయే అని అనుకుంటూ పిచ్చిదానిలాగా నవ్వుకుంటూ ఉంటుంది. బెడ్ మీద పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్న సంధ్య భుజం మీద దిలీప్ చేయి వేయడంతో దిలీప్ వైపు ఓసారి చూసి పైకి లేచి కూర్చొని బెడ్కి ఆనుకొని మౌనంగా కూర్చొనున్న సంధ్య చేతిని తన చేతిలోకి తీసుకొని, సంధ్య నా వైపు ఓసారి చూడు అని సంధ్య చిన్ పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ పైకి చెప్పకపోయినా నువ్వు లోపల ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నీతో 25 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న వాడిని నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా చెప్పు అనగానే సంధ్య దిలీప్ చేతుల్ని గట్టిగా పట్టుకొని, దిలీప్ నా వల్ల కావట్లేదు, ప్రభాకర్ నా ఎదురుగా ఉంటేనే నేను భరించలేకపోతున్నాను, అలాంటిది తనను నెల రోజుల పాటు మన ఇంట్లో నో దిలీప్, ఎందుకు నేను ఏ మాత్రం ఒప్పుకోను. నా బిడ్డను నాకు దూరం చేసిన ఆ మనిషికి నా ఇంట్లో షెల్టర్ ఇవ్వడం తనకు ఆ అర్హత కూడా లేదు. ఇప్పుడే ఆయుష్తో తనకి ఎక్కడైనా షెల్టర్ అరేంజ్ చేయమని చెప్తాను. సంధ్య రిలాక్స్, చూడు ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను అంటూ సంధ్య మొహాన్ని 2 చేతుల్లో పట్టుకొని, తల్లిగా నీ బాధ, కోపం, ఆవేశం అన్నీ నేను అర్థం చేసుకోగలను. కానీ సంధ్య ఒక్కటి ఆలోచించు, ప్రభాకర్ మన నుండి అశ్విను దూరం చేసినా తనకు ఏ లోటు లేకుండా పెంచాడు. అంతేకాదు తనకు మళ్ళీ బిడ్డ పుట్టినా ఆ బిడ్డ కంటే మన కూతుర్ని ఎక్కువగా చూసుకున్నాడు. ప్రభాకర్ నిజంగా కృతజ్ఞత భావం లేనివాడు అయ్యుంటే తనకు బిడ్డ పుట్టగానే ఎవరి బిడ్డో నాకెందుకని ఈనాడు మన అషిను రోడ్డు మీద వదిలేసుండేవాడు. అలా వదిలేసుంటే అషి పరిస్థితి ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించు. ఆడపిల్ల బయటకు వెళ్ళి సేఫ్గా ఇంటికి వచ్చే వరకు మనం గుండెను అరిచేతుల్లో పెట్టుకొని తన కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఎవరూ లేని ఆడపిల్ల ఒంటరిగా దొరికితే ఊరికే వదులుతారా? ఒక్కసారి ఆలోచించు. ఆ స్థితిలో అషి ఉండుంటే మనం ఏం చెయ్యగలం? దిలీప్ ప్లీజ్ అలా మాట్లాడుకు, నేను భరించలేను. అది ఎక్కడున్నా హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. అందుకే ఈ నిజాన్ని తెలిసిన శివుడి కంఠంలో విషాన్ని దాచుకున్నట్టు నేను ఈ నిజాన్ని మనసులోనే దాచుకొని నాలో నేనే కుమిలిపోతున్నానే తప్ప నేనే నీ తల్లిని అని ఏ రోజు ఆశీకి చెప్పలేదు. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు సంధ్య. ప్రభాకర్ గురించి కొంచెం పాజిటివ్గా థింక్ చేయమని చెప్తున్నాను. బేసిక్గా తను మంచివాడే, బట్ తప్పని పరిస్థితుల్లో అలా చేసుంటాడు. అందుకు ప్రభాకర్ 25 సంవత్సరాలుగా బాధపడుతూనే ఉన్నాడు. అంతేకాదు తనకి మన అషి అంటే పంచ ప్రాణాలు. అషికి కూడా ప్రభాకర్ అంటే చాలా ప్రేమ. చూసావు కదా, మార్నింగ్ మనల్ని చూసి ప్రభాకర్ టెన్షన్ పడితే అషి ఎంత టెన్షన్ పడిందో. కాబట్టి జరిగిన దాన్ని గురించి మర్చిపోయి మన కూతురు అల్లుడితో సంతోషంగా ఉందాము. ప్రభాకర్ని క్షమించు. ఒక రకంగా మన కూతుర్ని ఇంత గొప్పగా పెంచినందుకు మనం తనకి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు ఆలోచించాల్సింది ప్రభాకర్ మనల్ని మోసం చేసిన విధానం గురించి కాదు, అషి సంతోషం గురించి. ఇప్పుడు మనకు కావాల్సింది కూడా పగలు ప్రతీకారాలు కాదు. మన పిల్లలు ఆనందంగా వాళ్ళ సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా హ్యాపీగా ఉంటాము. సరేనా? ఇంకేమీ ఆలోచించకు, ప్రశాంతంగా పడుకో, రేపే మన ప్రయాణం అన్నట్టు ప్రభాకర్ మన ఇంటికి రావడం నీకు ఇష్టమే కదా అంటూ అనుమానంగా చూస్తూ అడుగుతాడు. మీ ఇష్టమండి, నేను ఆ బాధ నుండి బయటికి రావడానికి నాకు కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు తను రావడం వల్ల ఏ ప్రాబ్లం లేదు అని చెప్తున్న సంధ్యను చూసి చిరునవ్వుతో, నాకు తెలుసు సంధ్య, పైకి కఠినంగా కనిపిస్తావు కానీ నీ మనసు చాలా మంచిది, సరే రెస్ట్ తీసుకో అంటూ తనకి కాల్ రావడంతో బయటికి వెళ్తాడు. తలనొప్పిగా అనిపించడంతో సంధ్య ఏవేవో ఆలోచనతో అలాగే పడుకొని నిద్రలోకి జారుకుంటుంది. ఇంటికి వెళ్తామన్న ప్రభాకర్ వాళ్ళని ఆపి ఆ రోజు మహల్లోనే ఉంచేస్తారు. రాగిని అండ్ సూర్యదేవ్ డిన్నర్ టైం అవ్వడంతో అందరూ కూడా డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని మెయిడ్ సర్వ్ చేస్తూ ఉంటే కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు. ప్రభాకర్ కోసం ఆశి సెపరేట్గా కుక్ చేయడంతో అదే అనిత ఫీడ్ చేస్తూ ఉంటుంది. ప్రభాకర్ మెడిసిన్స్ ఇంట్లోనే మర్చిపోయి రావడంతో ఆయుష్ డ్రైవర్ను పంపి మరీ మెడిసిన్స్ తెప్పిస్తాడు. తన కూతురు సంతోషం చూస్తూ ఒకవైపు సంధ్య, దిలీప్, మరోవైపు ప్రభాకర్, అనిత సగం కడుపుని ఆనందంతోనే నింపేసుకుంటారు. ఆయుష్ తింటూ అభి వైపు చూసి, అభి ఆఫ్టర్ 1 వీక్ నీ లగేజ్తో మహల్కి వచ్చేసాయి. ఎందుకంటే అత్తయ్య మామయ్య లేకుండా నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. పైగా కాలేజ్కి వెళ్ళాలి. సో ఇంట్లో వర్క్స్, కుకింగ్ అండ్ స్టడీ అంటే కష్టమవుతుంది.
కుకింగ్ అన్న వర్డ్ తీసేసే ఆయుష్, ఎందుకంటే నీ మరదలకి వచ్చిన ఒకే ఒక వంటకం కాఫీ, అది కూడా 1/2 లీటర్ పాలని చిన్న కప్లోకి వచ్చే వరకు మరిగించి చేస్తుంది. ఆ మాత్రం దానికి షెఫ్ లాగా ఫీల్ అవుతుంది. ఇక ఇంట్లో వర్క్స్ అంటావా, ఇల్లు ఓడడం కూడా చేత కాదు. ఒకవేళ అది ఏదైనా పని చేసినా దాన్ని మళ్ళీ నేను చెయ్యక తప్పదు, అంత గొప్పగా చేస్తుంది. అనిత మాటలకి అందరూ పళ్ళుమని నవ్వడం చూసిన అభి కోపంగా, మమ్మీ చాలు ఇక ఆపు, నా గురించి చెప్పమంటే చాలు, లిస్ట్ రెడీగా ఉంటుంది. నేనెక్కడ చెప్పానే, ఏదో 2 ముక్కలేగా చెప్పాను. నీ గురించి చెప్పాల్సింది చాలా ఉంది, అది చెప్పేసరికి తెల్లారిపోతుంది. అవసరం లేదు, నీ దగ్గర భద్రంగా దాచిపెట్టుకో అని విసుక్కొని ఆయుష్ వైపు చూస్తూ, మమ్మీ చెప్పింది నువ్వు నమ్మకు బావా, నాకు అన్నీ వచ్చు, అయినా ఒంటరిగా ఉండాలంటే నాకేం భయం లేదు. యూ డోంట్ వరీ, కావాలంటే ఎవ్రీ సండే వస్తాను. నిన్నిక్కడికి రమ్మని అడగడం లేదు, రావాలి అని చెప్తున్నాను. మామయ్య వాళ్ళు వెళ్ళిన రోజే నువ్వు మహల్కి వస్తున్నావు అని హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోవడంతో, అక్క నువ్వైనా చెప్పు అని ఆశి వైపు చూస్తుంది. ఆయుష్ గారు డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరు చెప్పినా చేంజ్ చేసుకోరు, సో నువ్వు రావడానికి రెడీగా ఉండు అని చెప్తున్న ఆశి వైపు చూసి మొహాన్ని నీరసంగా పెట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.